మొదటి మంత్రం కానీ మనం చెప్పుకున్నట్టే వేదం అంతా కూడా పారాయణ చేసినటువంటి ఫలితం, వేదం వినేటటువంటి ఫలితం మీకు దక్కుతుంది. ఇదేదో గొప్ప కోసము అబ్బా అక్కడ నుండి వచ్చాడు, పాటలు పాడారు, భజనలు చేశాడు, ఎవడైనా చేస్తాడు పాటలు పాడడం, భజనలు చేయడం. నాలుగు కాదు డోల్దు కళా చూడు ఇటు భగవంతుడి కోసం, తద్వారా భగవంతుడికి వచ్చేటటువంటి ఫలితాన్ని మీరు అనుభవించి వైభవోపేతమైనటువంటి జీవన విధానం అవలంబించాలి మీరు అందరూ. అందుకోసం ఇవన్నీ కూడా చెప్పడం, ఏది గొప్ప కోసం కానీ దండగడియాలు వేసేస్తారని కానీ 20 బంగారు తాపడం చేసేస్తారని కానీ కాదు. కాబట్టి మీ అందరి కోసం మీరు ఫస్ట్ పోర్ట్ఫోలియో ఇచ్చారు చూడండి. అన్ని పనులు మీరు చేయలేరు కాబట్టి దీక్షా వస్త్రాలు ఇచ్చి ఒప్పచెప్పారు మాకు. మీరు ఒప్పచెప్పారు, మీరు అడగకపోయినా ఈయన అడుగుతాడు మాకు. కాబట్టి ఆయన కోసం మనం చేయాలి. సుప్రీం ఎవరైతే ఉన్నారో ఆయన కోసం మనం చేయాలి. ఎవరు అడిగినా అడగకపోయినా ఏ మంత్రాలు చదివినా మీకు తెలియదు, కానీ ఇది తెలుసు కదా. సర్వజ్ఞుడన్న పేరు సర్వేశ్వరుడికే కలడు. సర్వజ్ఞుడు అనేటటువంటి వాడు సర్వేశ్వరుడు కాబట్టి అన్ని జ్ఞానాలు కాకపోయినా కొన్ని జ్ఞానాలైనా సరే భగవంతుడు మనకి ఇచ్చాడు. వాటిని భగవంతుడికి ఒక పుష్పంగా సమర్పించడమే ఈ వేదములన్నీ కూడా. ఋగ్వేద శ్రవణానంతరం యజుర్వేద ప్రియ పారాజనమవధారజ ఓం ఈశాత్వజేత్వ భాగవస్తో భాగవస్తా దేవావస్సనజ ప్రాయత్తో జ్యేష్ఠవ్యా శక్తనిస్వస్తే నమః శంభవో తమజో భవో నమః శంకరాయ దేవాయ దేవాయ త్రయమయ భగవాయ భగవాయ యజుర్వేద శ్రవణానంతరో సామవేద ప్రియ పారాయణమవధారయ సామవేద పారాయణమవధారయ. అన్ని వేదాలు అందరూ నేర్చుకోవచ్చు, సామవేదం మాత్రం కొంతమంది నేర్చుకుంటారు. ఎందుకంటే సామవేదం నేర్చుకోవడం కష్టం. బాబు రీసౌండ్ వస్తున్నా, తగ్గించండి కొంచెం. అటు మైక్ బాబు, మైక్ తీయ, నువ్వు తొడ మీద తీస్తే అది ఇలా పట్టుకోండి, అటువైపు ఉన్నది కాబట్టి. కాబట్టి సామవేదం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సామవేద ప్రియాసంగా సదాశివ కుటుంబిని. తెల్లవారు అమ్మవారికి సామవేదాన్ని వినిపించాము కీర్తన రూపంలో. ఇప్పుడు వేద రూపంలో అయ్యవారికి సామవేదాన్ని వినిపిస్తున్నారు.